ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగృహ యోగంలో 10వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. అర్జున, అధిష్టాతనైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచర జగత్తును సృష్టించున్నది. ఈ కారణం వల్లనే సంసార చక్రము పరిభ్రమించున్నదే. భగవంతుడు అధ్యక్షుడు ఉంటేనే సభ జరుగుతుంది. మరి ఎంతమంది ఉన్నా సరే అధ్యక్షుడు లేనిది సభ జరగదు. ఆ విధంగా ఈ సర్వప్రపంచము కూడా అధిష్టాన దేవత అయినటువంటి పరమాత్మ వల్లనే ఈ సంసార చక్రం కూడా జరుగుతుంది. అధిష్టాతమైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ సంసార జగత్తును సృష్టించున్నది. ప్రకృతి అంటే పంచభూతములు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారము, దీన్ని ప్రకృతి అంటారు. ఈ ప్రకృతికి అధ్యక్షుడు ఏంటంటే పరమాత్మ తాలూకు అనుగ్రహంతోనే ప్రకృతి వ్యవహరిస్తుంది. అంటే పరమాత్మ తాలూకు శక్తి వల్లే ఈ భూమి తిరుగుతుంది. అలాగే జలము, అగ్ని, వాయువు, ఆకాశము, ఈ విధంగా ఈ పంచభూతాలు కూడా భగవంతుని తాలూకా అధ్యక్షతనే ఇవి తిరుగుతున్నాయి. అంటే భగవంతుని తాలూకా శక్తి వల్ల ఇవి తిరుగుతున్నాయి. మనము కూడా సమస్త ప్రపంచము కూడా, సమస్త ప్రాణులు కూడా పిపీదకాది బ్రహ్మ పర్యంతరము సమస్త జీవరాశులు కూడా పరమాత్మ తాలూ శక్తి వల్లే కదులుతున్నాయి. అది సంసారం మనకి వచ్చింది. సంసారం అనేది సనాతనంగా ఎప్పుడు వచ్చిందో మనకి సంసార బాధలు మనకు తెలియవు. కాబట్టి సంసారాన్ని భవసాగరం అన్నారని సముద్రంతో పోల్చారు ఈ సంసారాన్ని. ఈ విధంగా మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే మనలో ఉండేటువంటి అజ్ఞానం పోయి, మనలో ఉండేటువంటి సంసార బాధ తగ్గి నిర్మలమైన ప్రశాంతమైన వాతావరణం మనకి కలుగుతుంది. ఆ విధంగా స్వామి ఏం చెప్తారంటే, అధిష్టాతనైన నా అధ్యక్షతన ప్రకృతి చరాచర జగత్తులు సృష్టించినది. చరము అచరము అంటే కదిలేవి, కదలనవి. ఈ కారణం వల్లనే సంసార చక్రము పరిభ్రమించున్నది. ఈ సంసార చక్రం తిరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సంసార చక్రం ఉంటుంది. ఈ సంసార చక్రము ఎలాగొస్తుందంటే మన పూర్వజన్మ తాలూకా సంస్కారం వల్ల, మన కర్మ వాసనల వల్ల మనకి సంసారం వస్తుంది. ఈ సంస్కార రహితం మనం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.